జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ముందుగా ఈ క్రిస్టియన్ ఏమంటున్నాడో వినండి. రాడి మట్టయ్య గారు, మీ అమ్మ హిందువే, మీ నాన్న హిందువే, మీ తాత ముత్తాతలు కూడా హిందువులే అని అంటున్నావు కదా. ఒక చిన్న ప్రశ్న అడిగితే ఆన్సర్ ఇవ్వు బ్రదర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ తాత దొంగ, ఆ? మీ నాన్న కూడా దొంగనే, కానీ నువ్వు ఏమయ్యావనంటే తర్వాత లేదు నాకు ఈ దొంగతనం ఇవన్నీ అలవాటు లేదు, నేను లేదు మంచిగా బ్రతుకుతా, మంచిగా నీతిగా బ్రతుకుతా అని చెప్పేసి కష్టం చేసుకుంటున్నావు, బ్రతుకుతున్నావు, జీవిస్తున్నావు. ఓకేనా? కష్టం చేసుకున్నావు, బ్రతుకుతున్నావు, జీవిస్తున్నావు. ఇప్పుడు నిన్ను కూడా దొంగ అంటే ఎలా ఉంటుంది? సరే, మీ తాత కంటే తెలుసో తెలియక చేశాడు, మీ నాన్న కూడా తెలుసో తెలియక చేశాడు. నీకు తెలిసింది వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని. తెలిసిన తర్వాత కూడా నువ్వు కష్టపడి జీవిస్తా ఉన్నప్పటికీ నిన్ను ఎవరైనా వచ్చారు నువ్వు దొంగ అంటే నీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఒప్పుకుంటావా? యాక్సెప్ట్ చేస్తావా? కాదు కదా. ఈ ఎగ్జాంపుల్ నీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. కాబట్టి మా తాత హిందువు, మా నాన్న హిందువు, కాబట్టి నేను కూడా హిందువే అవ్వాలి అని అంటే అది ఎట్లా అవుతుంది? నేను సత్యం ఏంటో నాకు తెలిసింది. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరందరూ హిందువులకు పుట్టారేమో, నేను మనిషికి పుట్టా బ్రదర్. నేను మనిషికి పుట్టాను. మా అమ్మ ఒక మనిషి, మా నాన్న ఒక మనిషి, కాబట్టి నేను మనుషులకు పుట్టాను. ఓకే. నేను హిందువులకు పుట్టలేదు, మనుషులకు పుట్టా. ఈ హిందూ అనేది మీరు పులుముకున్నారు, మీరు రాసుకున్నారు. అర్థమైందా తాడి మట్టయ్య గారు? ఇందు మూలంగా మీకు ఇంకో చిన్న ప్రశ్న అడుగుతున్నా, ఆన్సర్ చెప్పడం ప్రయత్నం చేయండి. ఏంటనంటే, హిందుత్వంలో చాలా మంది దేవతా దేవులు ఉన్నారు కదా, 33 కోట్ల మంది దేవతా ఉన్నారు కదా. అయితే ఒక్కరినే ఎందుకు పూజించరు, ఆరాధించరు? ఆ ఒక్కరినే పూజించేది, ఆరాధించేది నీకు తెలిస్తే ఆ ఒక్కరిని డైరెక్ట్ గా పూజిస్తే సరిపోతుంది కదా, మిగతా వాళ్ళందరూ ఎందుకు? ఆ పాయింట్ అర్థమైందా? ఆ ఒక్కరిని పూజిస్తే సరిపోతుంది కదా, మిగతా వాళ్ళందరూ ఎందుకు? దేవుడు అంటే ఒక్కడే కదా, మీరు నమ్మేది కూడా అదే కదా. ఆ ఒక్కడైన దేవుడిని నమ్మితే సరిపోద్ది కదా. దీనికి నువ్వు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయ బ్రదర్. విన్నారు కదా, వీడు ఆ వీడియోలో 3 పాయింట్స్ రైజ్ చేశాడు. ఒకటి, ఒక వ్యక్తి ఒక మతంలో పుడితే ఆ తర్వాత మతం మారేటప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు అనేది ఒకడు ఎగ్జాంపుల్ చెప్పాడు. హిందూ నుంచి క్రిస్టియన్గా మారేవాడు. రెండోది వచ్చేసి, నేను మతానికి పుట్టలేదు, మనిషికి పుట్టాను అంటున్నాడు. మూడోది వచ్చేసి, ఒకే దేవుణ్ణి పూజించవచ్చు కదా అంటున్నాడు. సరే, మొదటగా వాడు ఏమంటున్నాడు, ఎవరితోనో మాట్లాడితే ఎగ్జాంపుల్గా, ఇప్పుడు మీ నాన్న దొంగతనం చేసేవాడు దొంగ, మీ తాత దొంగ, మీ ముత్తాత దొంగ, కానీ ఇప్పుడు మీరు నిజం తెలుసుకున్నారు కాబట్టి దొంగతనం చేయకుండా మంచిగా బ్రతుకుతున్నారు అని అంటున్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు, మీ పూర్వీకులు హిందువులుగా ఉన్నారు, ఇప్పుడు మీరు నిజం తెలుసుకొని క్రిస్టియన్గా మారారు. అంటే హిందువుగా బ్రతకటం అనేది దొంగతనం చేయటమా? దొంగతనం చేయటం అనేది కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఉంటుందా? క్రైస్తవుల్లో కానీ, ఇంకా ఇస్లాంలో కానీ, ఇంకా వేరే మతాల్లో కానీ ఎక్కడ దొంగతనం అనేది ఉండదా? సరే, వీడిప్పుడు హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని దొంగతనంతో పోలుస్తున్నాడు కాబట్టి మనం క్రైస్తవాన్ని కూడా పోలుద్దాం. ఇప్పుడు వీడు ఎవడైతే ఉన్నాడో వారి తల్లిదండ్రులు వ్యభిచారం చేసేవాళ్ళు అనుకుందాం. ఓకే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వ్యభిచారమే చేసేవాళ్ళు, అలాగే వాళ్ళ పెద్దలు కూడా వ్యభిచారమే చేసేవాడు. ఇప్పుడు ఒకవేళ వాడు వ్యభిచారం చేయటం తప్పు అని తెలుసుకుంటే వాడిప్పుడు మారి మంచిగా బతుకుతాడు. ఎందుకంటే మతం మారడం అనేది కేవలము హిందూ మతంలోంచి క్రైస్తవ మతంలోకి మారటం మాత్రమే జరగడం లేదు. క్రైస్తవంలోంచి హిందూ మతంలోకి మారే వాళ్ళు కూడా ఉన్నారు, మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళు కూడా నిజం తెలుసుకున్నారు, వాళ్ళ పూర్వీకులు వ్యభిచారం చేసేవాళ్ళని, అది తప్పని, ఇప్పుడు వాళ్ళు హిందూ ధర్మంలోకి వచ్చారు. అర్థమవుతుందా? జనరల్గా నేను ఇలాంటి మాటలు మాట్లాడను. వీడు హిందూ ధర్మంలో బతకటాన్ని దొంగతనం చేయటం అన్నాడు కాబట్టి
క్రైస్తవంలో బతికే వాళ్ళు వ్యభిచారులని నేను అంటున్నాను. ఓకే. ఇక రెండో పాయింట్, నేను మతానికి పుట్టలేదు మనిషికి పుట్టాను అంటున్నాడు. వీడి సర్టిఫికెట్లో ఏముంటుంది? భారతదేశ చట్టాల ప్రకారం ఏదో ఒక మతము లేదు ఏ మతము కాదు అని ఏదో ఒకటి ఉండాలిగా, అది ఉండాలిగా వీడు. పైగా ఈ క్రైస్తవుల్లో 100కి 90 మంది నిజమైన క్రైస్తవులు కాదు. ఎందుకు అంటే వాడు చర్చికి పోతాడు కానీ నేను హిందువునే అంటాడు, సర్టిఫికేట్లో హిందూ అనే పెట్టుకుంటాడు. కొన్ని క్రైస్తవ మతాన్ని పాటించే వాళ్ళే ఆ యేసుకి మిగులు కొట్టిన యేసుకి మోసం చేస్తున్నారంటే కాదు, పాస్టర్లుగా బతుకుతున్న వాళ్ళు కూడా నేను హిందువునే అని చెప్పుకుంటున్నారు. అంటే వీడు ఏ విధంగా బతుకుతున్నాడో క్రిస్టియన్ అని చెప్పి సొంతంగా ధైర్యంగా చెప్పుకోలేని ఎదవలు వీళ్ళు నేను మతానికి పోట్లేని అంటారు. ముందు నీ సర్టిఫికెట్లో నీ నిజమైన మతం ఏందనేది చెప్పడము రాయడము అలవాటు చేసుకో. ఆ తర్వాత నువ్వు మనిషికి పుట్టావో మతానికి పుట్టావో జనానికి తెలుస్తుంది. అట్లాగే మూడో పాయింట్ ఏంది, 33 కోట్ల దేవతలు ఉన్నారు కదా, దేవుడు ఒక్కడే కదా, ఒక్కరినే పూజించవచ్చు కదా అంటే, అరే మేము ప్రతి మనిషిలోనూ దేవుని చూస్తాం. చెట్టులో దేవుని చూస్తాం, పుట్టలో దేవుని చూస్తాం, జంతువులో దేవుని చూస్తాం, మంచి చేసే మనిషిలో దేవుని చూస్తాం, అందరిలో దేవుని చూస్తాం. మేము ఎంతమందిలో దేవుని చూస్తే నీకేంది నొప్పి? నువ్వు ఒక్కడనే పూజించుకో, ఎవడొద్దన్నాడు? ఇక్కడ పూజా విధానాల్లో ఆరాధనా విధానాల్లో బహుదైవత ఆరాధన ఉంది, ఏకేశ్వరోపాసన ఉంది, అసలు నిరీశ్వరోపాసన ఉంది, ప్రకృతిని దైవంగా పూజించే విధానం ఉంది, రకరకాలు ఉంటాయి. హిందూ ధర్మంలో మీరు ఈ విధంగానే పూజించాలి, ఈ విధంగా చేయకపోతే పాపము, నన్ను నమ్మితేనే స్వర్గము, నన్ను నమ్మకపోతే నరకము, ఇలాంటివి ఉండవు. మంచిగా జీవించండి, మీ వల్ల ఇంకెవరికి ఇబ్బంది కలగకూడదు, మనుషులకే కాదు జీవులకి ప్రకృతికి ఇబ్బంది కలగకూడదు, అంతా బాగుండాలి అని కోరుకునేది హిందూ ధర్మం. మీకులాగా మీరు ఎదవ పనులు చేయండి, దొంగతనం చేయండి, లంగతనం చేయండి, చివరికి వచ్చి నువ్వే దేవుడు అని చెప్పి మొక్కుకో, నమ్ముకో, ఎంబట్నే నిన్ను తీసుకెళ్ళి స్వర్గంలో పడేస్తాను, మంచి పనులు చేసిన వాళ్ళు కూడా ఎవరైనా సరే నన్ను నమ్మకపోతే తీసుకెళ్ళాలని నరకంలో పడేస్తాను అనే విధానం నాలో ఉండదు. అర్థమవుతుందా? అలాగే వీడి నెంబర్ కూడా ఇచ్చాడు, ఆ నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీలో ఎవరికైనా సందేహాలు ఉన్నా వాడిని క్వశ్చన్ చేయొచ్చు. ఎంత కండకావరం కాకపోతే హిందూ ధర్మాన్ని దొంగతనంతో పోలుస్తాడు వీడు. అందుకనే చెప్తున్నా, వీడు హిందూ ధర్మాన్ని దొంగతనంతో పోల్చాడు కాబట్టి క్రైస్తవంలో ఉన్నవాళ్ళు కూడా వ్యభిచారులే అని వాడి సూత్రం ప్రకారము, వాడి లాజిక్ ప్రకారము అనవచ్చు. ఓకే. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.